అందుకే ఒక విషయానికి జవాబు రానప్పుడు విసుక్కోవటం, నా కర్మ ఇంతే, దేవుడు కూడా కనికరం లేదు, జాలి లేదు, నా బతుకింతే, నా దరిద్రం ఇంతే, ఇక సావటమే, ఇక నాశనమే పోవటమే అని శాపాలు పెట్టుకోవటం, దరిద్ర మాటలు మాట్లాడుకోవటం కాదు. ఆఖరి నిమిషము కూడా అయిపోయిందాకా నేను దేవుని పాదాలే పట్టుకుంటా, అడుగుతానే ఉంటా. నేను ఒక్కటి నమ్ముతా, ఆయన ఉన్నవాడు, నా ప్రార్థన వింటున్నవాడు, నాకు జవాబిస్తాడనే విషయంలో నాకు సందేహం లేదు, నాకు విశ్వాసం ఉంది. ఇంకొక నిమిషం ఉందనగా ఆ నిమిషం కూడా నేను పోరాడతా. శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు నేను దేవుణ్ణి సందేహించను. నేను ఆయన దగ్గర పొందగోరినవన్నీ ఆఖరి నిమిషం వరకు నేను అడుగుతానే ఉంటాననే నిశ్చయత ఉండాలి ప్రియులారా. అలాంటి మొండితనంతో, అలాంటి నిశ్చయతతోనే మనం దేవుని ముందుకు వెళ్ళాలి. అది నువ్వు శరీరానికి సంబంధించిన అవసరాల కోసం పోరాడుతున్నావో దేవుని పాదాల దగ్గర, లేకపోతే ఆత్మీయ విషయాల్లో జయం కోసం పోరాడుతున్నావో, నీకు పూర్తిగా దేవుడు సమాధానం పంపేంత వరకు ప్రార్థన నేను మానను. నేను అడుగుతానే ఉంటా, రోజు అడుగుతా. అన్యాయస్తుడైన న్యాయాధిపతిని దీనురాల విధవరాలు వెంటాడినట్లు నేను దేవుని సన్నిధిలో కనబడతానే ఉంటా. ఆయన కనికరం ఎప్పుడు కలిగిద్దో ఆ కనికరం కోసం కాచుకుంటా.